సంస్కృత వాంగ్మయ పరిచయం. పురాణాలు. ముఖ్యమైన పురాణాలు 18. కొన్ని ఉపపురాణాలు కూడా ఉన్నాయి. 18 పురాణాలు ఇవి: మత్స్య పురాణం, మార్కండేయ పురాణం, భాగవత పురాణం, భవిష్యత్ పురాణం, బ్రహ్మాండ పురాణం, బ్రహ్మవైవర్త పురాణం, బ్రహ్మపురాణం, వామన పురాణం, వరాహ పురాణం, విష్ణు పురాణం, వాయు పురాణము, అగ్ని పురాణము, నారద పురాణము, పద్మ పురాణము, లింగ పురాణము, గరుడ పురాణము, కూర్మ పురాణము, స్కాంద పురాణము. పురాణాలను గుర్తుంచుకోవడానికి ఈ క్రింది శ్లోకం సహకరిస్తుంది. మాద్వయం భద్వయం చైవ భ్రత్రయం వ చతుష్టయం అనాపలింగ కూస్కాని పురాణాన్ని ప్రచక్షతే. 18 పురాణాల మొదటి అక్షరాలతో ఈ శ్లోకం రచించబడింది. ఇదే విధంగా 18 ఉపపురాణాలు కూడా ఉన్నాయి. వీటన్నిటిని వ్యాస మహర్షి రచించినట్లు ప్రతీతి. శాస్త్రాలు. సంస్కృత సాహిత్య ప్రపంచంలో వేరువేరు విషయాలపైన విచారణ చేసే గ్రంథాలెన్నో ఉన్నాయి. ఈ విషయాలను ఆలోచింపజేసే గ్రంథాలే శాస్త్ర గ్రంథాలు. క్రింద కొన్ని శాస్త్రాల పేర్లు, శాస్త్ర గ్రంథాల పేర్లు, ఆ గ్రంథకారులైన శాస్త్రకారుల పేర్లు ఇవ్వబడ్డాయి. అలంకార శాస్త్రం. ఇందులో గ్రంథాలు, గ్రంథకర్తలు: ధ్వన్యాలోకం ఆనందవర్ధనుడు రాసింది, రసగంగాధరం జగన్నాథ పండితరాయలు, సాహిత్య దర్పణం విశ్వనాథ చక్రవర్తి, కావ్యప్రకాశం మమ్మటుడు, కువలయానందం అప్పయ్య దీక్షితులు. తర్వాత వ్యాకరణ శాస్త్రం. గ్రంథాల పేర్లు: అష్టాధ్యాయి, అది రాసిన వారు పాణిని, దానికి వ్యాకరణ మహాభాష్యం పతంజలి గారు రాశారు. వార్తికం వరరుచి, సిద్ధాంత కౌముది భట్టోజీ దీక్షితులు, పరిభాషేందు శేఖరం నాగేశభట్టు గారు. ఇక తర్కశాస్త్రంలో న్యాయసూత్రాలు గౌతముడు, న్యాయమంజరి జయంత భట్టు, తత్వచింతామణి గంగేశోపాధ్యాయుడు, పూర్వమీమాంసా శాస్త్రం జైమిని సూత్రాలు జైమిని, తంత్రవార్తికము కుమారుల భట్టు, శాబర భాష్యము శబరస్వామి. అలాగే ఉత్తర మీమాంసా శాస్త్రం బ్రహ్మసూత్రాలు వ్యాసమహర్షి, ఉపనిషత్తులు అపౌరుషేయమైన వేదంలో భాగం వ్యాసమహర్షి, భగవద్గీత వ్యాసమహర్షి. వేదాంత శాస్త్రంలో ఈ ప్రస్థానత్రయానికి శంకర, రామానుజ, మధ్వ, నింబార్క, వల్లభాది ఎందరో ఆచార్యుల భాష్యాలున్నాయి. ఇప్పుడు ఒక కథ చెప్పుకుందాం. మూఢః జంబూకః. మూఢః జంబూకః. ఏకః జంబూకः అస్తి. సః ఏకదా ఆహారార్థం వనే భ్రమతి. ఏకత్ర సః ద్రాక్షాలతాం పశ్యతి. లతాయాం అనేకాని ద్రాక్షాఫలాని సంతి, తాని పక్వాని. జంబూకः చింతయతి, అద్య మమ ద్రాక్షాఫలానాం భోజనం ఇతి. ద్రాక్షాం లబ్ధుం ఉపరి ఉత్పతతి. కింతు సః ద్రాక్షాఫలాని న ప్రాప్నోతి. జంబూకः పునః పునః ఉత్పతతి, తదాపి ఫలాని న ప్రాప్నోతి. జంబూకः కుపితः భవతి. సః తాని ద్రాక్షఫలాని దూషయతి. ద్రాక్షాఫలాని ఆమ్లాని ఇతి వదతి. అనంతరం స్వస్థానం గచ్చతి. అంటే దీనికి అర్థం, ఏకః జంబుకः అస్తి, ఒక నక్క ఉంది. సహ ఏకదా ఆహారార్థం వనే భ్రమతి, అది ఒకసారి ఆహారం కోసం అడవిలో తిరుగుతోంది. ఏకత్ర సహ ద్రాక్షలతాం పశ్యతి, ఒకచోట అది ద్రాక్ష తీగను చూస్తుంది. లతాయాం అనేకాని ద్రాక్షాఫలాని సంతి, తీగపైన చాలా ద్రాక్ష పండ్లు ఉన్నాయి. తాని పక్వాని, అవి పండి ఉన్నాయి. జంబూకः చింతయతి, నక్క ఆలోచిస్తుంది. అద్య మమ ద్రాక్షాఫలానాం భోజనం ఇతి, ఈరోజు నాకు ద్రాక్ష పండ్ల భోజనము అని. ద్రాక్షాం లబ్ధుం ఉపరి ఉత్పతతి, ద్రాక్ష పండును అందుకోవడానికి పైకి ఎగురుతోంది. కింటు సహ ద్రాక్షఫలాన్ని న ప్రాప్నోతి, కానీ అది ద్రాక్ష పండ్లను అందుకోలేదు. జంబుకః పునః పునః ఉత్పతతి,
అది మరల పైకి ఎగురుతుంది. కింతు ఉత్పతతి తథాపి ఫలాని న ప్రాప్నోతి, అయినా పండ్లను అందుకోలేదు. జంబూకః కుపితః భవతి, నక్క కోపిస్తుంది. సహ తాని ద్రాక్షాఫలాన్ని దూషయతి, అది ద్రాక్ష పండ్లను నిందిస్తుంది. ద్రాక్షాఫలాని ఆమ్లాని ఇతి వదతి, ద్రాక్ష పండ్లు పుల్లనివి అని అంటుంది. అనంతరం స్వస్థానం గచ్చతి, తర్వాత తన స్థానానికి వెళుతుంది. ఇది కథ. సంస్కృతం నుంచి మనం తెలుగులో ట్రాన్స్లేట్ చేసాం ఇక్కడ ఈ పుస్తకంలో. ఇది మీకు అర్థమైంది అనుకుంటాను. బాగా ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఒక్క నిమిషం ఆగుదాం. ఇంకా దీని వెనక ప్రశ్నలు కూడా ఇచ్చారు, అది కూడా ఇవాళే చేసేద్దాం. ఏతేషాం ఉత్తరం లిఖత్, దీనికి మీరు అర్థాలు రాయాలన్నమాట. జంబుకః ఆహారార్థం కుత్ర అటతి, ఎక్కడ తిరుగుతోంది నక్క అని. వనే, జంబుకః ఆహారార్థం వనే అటతి. జంబుకః కిం పశ్యతి, ఏం చూసింది? జంబుకః ద్రాక్షలతాం పశ్యతి. లతాయాం కాని సంతి, అంటే ఆ తీగకు ఏమున్నాయి? లతాయాం అనేకాని ద్రాక్షాఫలాని సంతి, ఇది ఆన్సర్. జంబుకః కిం చింతయతి, ఏం ఆలోచించింది? అద్య అని రాస్తారు ఇక్కడ హిందీలో. అద్య మమ ద్రాక్షఫలానాం భోజనం ఇతి, ఇతి అంటే అని అనుకుంది. అంటే ఇప్పుడు మనకి ద్రాక్షఫలాల భోజనం అని అనుకుంది. జంబుకః కిం వదతి, ఏమన్నది లాస్ట్లో? ద్రాక్షాఫలాని ఆమ్లాని సంతి, అంటే ద్రాక్ష ఫలాలు పుల్లగా ఉన్నాయి అని, ఇతి అని అన్నదన్నమాట. ఇప్పుడు ఈ పాఠం పూర్తయింది.